అందరికీ నమస్తేనండి. ఇది ఐవా టీవీ 32 ఇంచెస్. దీని ఈ మదర్ బోర్డ్ మోడల్ నెంబర్ వచ్చేసి VSTP 53U73. ఈ మదర్ బోర్డు నెంబర్. ఈ టీవీకి బ్యాక్ లైట్లు ఆన్ కావట్లేదు. మరి ఆన్ కాకపోతే ఎవరైనా ఇన్వర్టర్ బోర్డు వేస్తారు. అయితే ఇక్కడ ఫస్ట్ చెక్ చేద్దాం ఏం జరుగుతుంది అనేది. మదర్ బోర్డులోని డ్రైవర్ సెక్షన్లో చెక్ చేద్దాం. డ్రైవర్ సెక్షన్లో మాస్ఫెట్, కాయిల్, డయోడ్స్ అండ్ ఫిల్టర్స్, ఇండక్టర్స్, రెసిస్టెన్స్లు ఉంటాయి. వీటికి ఇన్పుట్ సప్లై వస్తుంది, అవుట్పుట్ సప్లైస్ ఉంటాయి. ఫస్ట్ బ్యాక్ లైట్లు వెలగనప్పుడు ఈ వోల్టేజ్లు చెక్ చేసుకొని చూస్తే ప్రాబ్లం ట్రేస్ అవుతుంది. వోల్టేజ్ కాయిల్స్తో పాటు లాజికల్ సప్లైకి సంబంధించినటువంటి ఐసీ కూడా ఉంటుంది ఇందులో. చూద్దామండి. ఇప్పుడు స్టాండ్ బైలో ఉంది. స్టాండ్ బైలో ఉంటే ఏ వోల్టేజ్లు మనకు వస్తున్నాయో చూద్దాం. డ్రైవర్ సెక్షన్ అండి ఇది. ఇప్పుడు ఇది పవర్ సప్లై నుంచి ఒక మాస్ఫెట్ నుంచి చూడండి ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంది. 12 వోల్టేజ్ మాస్ఫెట్ నుంచి ఈ మదర్ బోర్డులో డ్రైవర్ సెక్షన్కి వెళ్తుంది. ఇక్కడ ఈ మాస్ఫెట్ పని చేయకపోతే అసలు టీవీ స్టాండ్ బైలోనికి కూడా రాదు. ఇది పవర్ సప్లై మాస్ఫెట్. అక్కడ నుంచి సప్లై 12 వోల్టేజ్ ఫిల్టర్స్కి వెళ్తుంది. 470/25 కానీ 470/40 కానీ ఫిల్టర్స్ ఉంటాయి అక్కడ. ఆ ఫిల్టర్స్ తర్వాత లైన్ కాయిల్ ఒకటి ఉంటుంది. లైన్ కాయిల్కి సప్లై పోతుంది. ఆ తర్వాత లైన్ కాయిల్ నుంచి మాస్ఫెట్ చూడండి. మాస్ఫెట్ మీద 22 వోల్టేజ్ చూపిస్తుంది. ఈ మదర్ బోర్డుకు ఆ వోల్టేజ్ కరెక్ట్. ఆ తర్వాత బ్యాక్లైట్ కనెక్టర్స్ మీద కూడా 22 వోల్టేజ్ చూపిస్తుంది. దాని తర్వాత స్మాల్ ఐసీ ఉంటుంది ఒకటి డ్రైవర్ సెక్షన్లో. ప్రతి మదర్ బోర్డులో డ్రైవర్ సెక్షన్లో స్మాల్ ఐసీ ఉంటుంది. స్మాల్ ఐసీని చెక్ చేసుకోవాలి. 6 పిన్ ఐసీ ఇక్కడ ఉంది. 8 పిన్ ఐసీ ఉంటుంది. 12 పిన్ ఐసీ ఉంటుంది. మదర్ బోర్డును బట్టి ఇక్కడ లాజికల్ ఐసీ డ్రైవర్ సెక్షన్లో లాజికల్ ఐసీ ఒకటి ఉంటుంది. ఆ ఐసీకి ఎనబుల్ సప్లై పోతుంది. చూడండి, జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. మాస్ఫెట్ నుంచి వోల్టేజ్ అవుట్పుట్ ఉందా లేదా చూసుకోవాలి. ఆ తర్వాత ఫిల్టర్స్ ఉబ్బిపోయే అవకాశం ఉంటుంది. చాలా మదర్ బోర్డులలో డ్రైవర్ సెక్షన్లో ఉన్న ఫిల్టర్స్ పగిలిపోయి ఉంటాయి, అంటే కొంచెం ఉబ్బుతవి. వాటిని చేంజ్ చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా చేంజ్ చేసుకోవాలి. ఆ తర్వాత లైన్ కాయిల్ ఫెయిల్యూర్ కాదు అయినా వోల్టేజ్ చెక్ చేసుకోవాలి. మాస్ఫెట్ దగ్గర వోల్టేజ్ చెక్ చేసుకోవాలి. ఇన్పుట్ మాస్ఫెట్ దగ్గర నుంచి వోల్టేజ్ 12 వచ్చినాక అక్కడ వోల్టేజ్ లేకపోతే లైన్ కాయిల్ని కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి డయోడ్స్ ఏమైనా షార్ట్ అయ్యాయేమో చూసుకోవాలి. ఇవన్నీ 1 బై 1 జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాతనే సెట్ కాకపోతే అప్పుడు ఇన్వర్టర్ బోర్డు వేసుకుంటానికి ప్రయత్నం చేయాలి. కానీ మొట్టమొదటిగా డ్రైవర్ సెక్షన్లో చెక్ చేసుకోవడం బెటర్. చూడండి, స్టాండ్ బైలో ఉంచి ఇప్పుడు 6 పిన్ ఐసీని
చెక్ చేద్దాము. చూడండి, సెంటర్ పిన్ 12 వోల్టేజ్, తర్వాత లెఫ్ట్ పిన్కు ఎనబుల్ వోల్టేజ్ వస్తుంది, అంటే బిఎల్ ఆన్ వోల్టేజ్ వస్తుంది. అది లాజికల్ వోల్టేజ్ అండి. బిఎల్ ఆన్ వోల్టేజ్ రాకపోతే బ్యాక్ లైట్లు ఆన్ కావు. ఆ తర్వాత రైట్ సైడ్ ఉన్నది గ్రౌండు. ఇది 6 పిన్ ఐసీ. అవతల సైడు 3 లెగ్స్ ఉంటాయి, 3 పిన్స్ ఉంటాయి. ఆ 3 పిన్స్కు లాజికల్ వోల్టేజెస్ వస్తాయి. ఈ 6 పిన్ ఐసీకి వచ్చేటటువంటి వోల్టేజ్ ఇప్పుడు చూడండి. మళ్ళీ ఆన్ చేసిన తర్వాత, అంటే స్టాండ్ బై రిలీజ్ చేసిన తర్వాత వోల్టేజ్ చూడండి. ఫస్ట్ పిన్ గ్రౌండ్గా ఉంటుంది. సెంటర్ పిన్కు 12 వోల్టేజ్ వస్తుంది. తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పిన్నుకు 0 నుంచి 2 వోల్టేజ్, అది బిఎల్ ఆన్ సెక్షన్ నుంచి 3 వోల్టేజ్ రిలీజ్ అవుతుంది. సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఐసీ ఏదైతే ఉందో ఆ ఐసీ నుంచి 3 వోల్టేజ్ లేదా 3.5 వోల్టేజ్, 3.3 వోల్టేజ్ బిఎల్ ఆన్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ 0 నుంచి 2 వోల్టేజ్ వరకు కానీ 3 వోల్టేజ్ వరకు కానీ ఈ ఐసీ దగ్గర పుషప్ అవుతుంది. అప్పుడు బ్యాక్ లైట్లు ఆన్ కావడం జరుగుతుంది. ఈ వోల్టేజ్ కనుక రాకపోతే, బిఎల్ ఆన్ వోల్టేజ్ రాకపోతే మెయిన్ ఐసీ పోయినట్టు. దానికి అప్పుడు మనం ఇన్వర్టర్ బోర్డు వేసుకోవాలి. మెయిన్ ఐసీలో నుంచి సప్లై రాకపోతే, మెయిన్ ఐసీలో నుంచి సప్లై బిఎల్ ఆన్ వచ్చి ఇక్కడ బ్యాక్ లైట్లు వెలగకపోతే డ్రైవర్ సెక్షన్లో ఫాల్ట్ ఫైండింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత చిన్న ఇండక్టర్స్ కానీ రెసిస్టెన్స్ కానీ ఏమైనా షార్ట్ అయి ఉంటే కూడా, ఓపెన్ అయి ఉంటే కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే లాజికల్ ఐసీ ఉందో లాజికల్ ఐసీ చుట్టూ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బ్యాక్ లైట్లను ఇక్కడ వోల్టేజెస్ టోటల్ కరెక్ట్గా ఉన్నాయి కనుక బ్యాక్ లైట్లో ఫాల్ట్ ఉంటుంది. అంటే మదర్ బోర్డ్లో ఉన్న డ్రైవర్ సెక్షన్లో ఉన్న వోల్టేజెస్ మొత్తం ఓకే. ఇప్పుడు చూడండి, బ్యాక్ లైట్లు చేంజ్ చేసినాక చూడండి, ఇప్పుడు బ్యాక్ లైట్లు వెలుగు కనిపించింది. ఈ టీవీలో బ్యాక్ లైట్ ఫాల్ట్ ఉన్నది. టోటల్ వోల్టేజెస్ ఓకే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏమైనా ఉపయోగపడితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఫ్రెండ్స్, ఏ మదర్ బోర్డుకైనా డ్రైవర్ సెక్షన్ చెక్ చేసుకోవడం బెటర్. ఫస్ట్ సెకండరీగా మాత్రమే ఇన్వర్టర్ బోర్డు వేసుకోవడం బెటరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతసేపు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.